నా దగ్గరకు వచ్చే వాళ్ళకి తెలిసే వస్తారు నా తానికి. ఇప్పుడు మనకు సంబంధం లేనివాడు కూడా వచ్చి నన్ను తిడుతుంటాడు. ఇలా పవన్ కళ్యాణ్ సార్ సీఎం అవుతుంది వచ్చిన ఇంకా సమంత పెళ్లి చేసుకుంటారా మళ్ళా సమాజంలో ఇగో దేవుడికి ఇక్కడ మంచిగా పూజ చేసిర్రా అంట. బాగున్నది, వెచ్చగా ఉన్నది మంచిగా. అట్లా అనొద్దు, వెచ్చగుంటుంది కాదు, అమ్మవారి కోసం చేసినాము. ఓ అమ్మ అట్లా అనకన్నా, అసలే నాకు మస్తు భయం. నీకు మస్తు భయమా? ఇప్పుడు మనము దేవునికి ఏమైనా నైవేద్యం పెడితే 2 రకాలుగా తీసుకుంటాడు. ఎట్లా తీసుకుంటారు చెప్పు? అంటే జనరల్గా మనం దేవుని ఫోటో ముందర పెట్టినాం అనుకో, నైవేద్యం తింటాడు దేవుడు? తినడు. కానీ దేవుడు 2 రకాలుగా తింటాడు. ఆగ్రహిస్తాడు దేవుడు అంటారు కదన్న. దేవుడు మనం పెట్టినది 2 రకాలుగా తింటాడు. ఎట్లా తింటుండొచ్చు? హోమంలో తింటాడా? అగ్నిదేవుడు భార్య స్వాహాదేవి. సో ఇప్పుడు స్వాహాకారంతో మనం వేస్తే మళ్ళీ రిటర్న్ వస్తుంది అబ్బాయికి? రాదు. ఇంకోటి ఏంది? సముద్రంలో వేసింది బయటకు వస్తుందా? రాదు. సో మనం ఏదైనా దేవుడికి అర్పించాలి అంటే అయితే సముద్రంలో వేయాలి, లేకుంటే నిప్పులు అగ్నిలో వేయాలి. అందుకనే ఇది వేస్తే స్వాహాదేవి స్వీకరించి అగ్నిదేవునికి చెప్పి మనకు కావాల్సినవన్నీ మనకు ఇగో పలానోడి పూజ చేయించిండు, వాడికి కావాల్సినవి ఇవ్వాలి అని ఇస్తారు. చూసినారు మనకి ఇది ఎలవకపాయ అన్న. నేను గిట్లా పోవచ్చిన బయటకి? పోదాం. అట్లా చెప్పులేసుకొని పోదాం. మర్చిపోయినా అట్లకేం చచ్చిన మన ముచ్చట మర్చిపోయినా. చూసినావా అన్న, ఇవన్నీ చెట్లు బాగానే పెట్టిండ్రు. తులసికి 2, 3, 5 రకాల తులసి ఉంటుంది. పంచ తులసి అని తులసి చెట్టులో 5 రకాలు ఉంటాయి. సో 5 రకాల తులసి చెట్లు ఇవన్నీ మనకు కావాలనగా ఎంబడే తెంపుకొని పూజ చేసుకోవడానికి. మామిడి చెట్లు గిట్లు బాగానే ఉన్నాయి. ఇవి మామిడి చెట్లలో కూడా మన దగ్గర సంవత్సరానికి 3 కాతలు కాసే మామిడి చెట్టు ఉంది మన దగ్గర. సంవత్సరం అంతా మన దగ్గర మామిడికాయలు ఉంటాయి. అంటే ఒకటి సీజన్ లో వచ్చేది ఇంకొక సీజన్ లో వచ్చుడు అట్లుంటది అన్నట్టు. ఒకటే చెట్టుకు ఒకవైపు కాయలు ఉంటాయి, ఒకవైపు పూత ఉంటది. తెచ్చినవన్న చెట్లన్నీ బాగా తెచ్చిన. ఇవన్నీ కడియము, కొన్ని బ్యాంకాక్ నుండి తెప్పించిన, కొన్ని కడియం నుండి తెప్పించిన. ఇది అలనేరేడు చెట్టు. ఇవన్నీ కాత అయిపోయింది. మొన్ననే ఉండే కదా, అయిపోయింది. ఒక 10 రోజులు 15 రోజుల కింద వరకు వచ్చింది కాత. ఈడ మస్తు కాత అయిందన్న. ఇవేం కాయలు? జామకాయ, నిమ్మకాయ అన్న. ఇట్లా చెట్లు గిట్లు ఇప్పుడు నువ్వేమో చేసేది దాందని ఏమో జ్యోతిష్యం చెప్పేది అందా. నీకేమి ఇదంతా కాయిషు చెట్ల మీద అంతా? ప్రకృతి అంటే వనదేవతనే కదా, అమ్మవారే కదా. ప్రకృతిని, ప్రపంచములో ఉన్నటువంటి అన్ని వస్తువులను స్త్రీతోని పోలుస్తుంది మన హిందూ సమాజము. ఒక్క సముద్రుణ్ణి మాత్రమే మగవాడు అంటాం. కంప్యూటర్ పని చేస్తుంది అంటాము. చేస్తాడా అంటావా? చేస్తుందంటాం. అంటే లాస్ట్కు కంప్యూటర్ కూడా స్త్రీయే. అవునా? మరి వర్షం పడతాడా? వర్షం పడుతుంది. సో వరుణదేవుడు ఎవరు? మగవాడు. కానీ వర్షం వచ్చేటప్పటికి స్త్రీలింగం అయింది, పడుతుంది. సో ప్రపంచంలో 98% మన భారతదేశ హిందూ సంస్కృతిని బట్టి స్త్రీకే ఇంపార్టెన్స్. కాబట్టి ప్రతిదీ మనము స్త్రీ రూపకంగానే మాట్లాడతాం. అది వర్షం పడుతుంది అట్లా. ఇవి నిమ్మకాయలు అసలు ఇట్లా ఏమంటారు, ఒత్తుగా పూసినాయి, ఒత్తుగా కాసినాయి అంటారు కదా. జామకాయలు, నిమ్మ పండు అయింది మంచిగా పొడుగున్నది అన్న. అవతల బంధుకి ఏం చెట్లు ఉన్నాయి అన్న? ఇగో జామ చెట్లు చూడండి అమ్మ, మస్తు జామ చెట్లు ఉన్నాయి ఇలా. ఇదేం చెట్టు అన్న? ఇది పొగడ చెట్టు అంటారు కదా. పొగడ చెట్ట పెద్దది. చిన్నప్పుడు ఇట్లా పొన్నలు పొగడలు దేవునికి అర్పణ చేస్తారు. దానికి సంబంధించి ఇది దేవతా వృక్షం అంటారు దీన్ని. దేవతా వృక్షం అంటారు. చాలా పెద్దగా ఇష్టమా? నాకు రాముడు అంటే మస్తు ఇష్టము. మళ్ళా దుర్గమ్మ తల్లి అంటే బాగా ఇష్టము. మళ్ళా బోనాల కాడ ఇట్లా గ్రామ దేవతలు ఇవన్నీ ఉంటారు కదన్న. మరి ఎంకన్నా కూడా ఇష్టమే. కానీ పైసలు ఆయనతోనే ఉంటాయి. ఏమో ఇక నేను మొక్కకపోతే పైసలు రావు. మళ్ళీ పైసలు కావాలంటే మళ్ళీ ఆయనకే మొక్కాలి. ఎంకనకి ఎప్పుడు మొక్కకపోతే నేను ఎప్పుడు మా భద్రశీల రామునికే మొక్కుతా. అందుకని పైసలు లేవు. ఇప్పుడు పైసలు బాగా వస్తాయి. ఇక ఇంకా నన్ను మొక్కుడు సురువు చేయి. నువ్వు మస్తు పైసలు వస్తాయి. ఇక నువ్వు బెంజిలో తిరగాలి. బెంజా 8-9 ఏండ్లు అయింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాక తిరుగుడు. ఇది 4వ జత చెప్పులు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు నీకెందుకు ఇస్తారు? నీకెందుకు ఇస్తారు? మస్తు పైసలు నేను తానా. అంటే బెంజు పైసలు లేవు కానీ తక్కువ పైసలు లేవు నేను తానా.
తక్కువ పైసలు బెంచ్ కంటే జర తక్కువ లేదన్నా కట్టుకుందాం అనుకున్నా సొంత ఇల్లు కట్టుకుందాం మా జాగలోనే కట్టుకుందాం అంటే గవర్నమెంట్ అప్పట్లో అన్నది 5 నువ్వు లక్షలు అందుకనే ఇంకా నన్ను మొక్కు అవుతుంది ఇంకా మొక్కమంట డబల్ బెడ్రూమ్ కాదు 4 బెడ్రూమ్ ఇల్లు అవుతుంది 4 బెడ్రూమ్లు ఇంట్లో ఎవరు ఉంటారన్న నేను మా వెంకటయ్య నాకు ఒక పోరగా ఉంటాయి ఒక 2 బెడ్రూమ్లలో గెస్ట్ బెడ్రూమ్ ఒకటి మంచిగా వాడుకోవచ్చు ఇవేం చెట్లు అన్న ఇవి కూడా బాగున్నాయి ఇవి రోజ్ యాపిల్ అని రోజ్ యాపిల్ రోజ్ యాపిల్ యాపిల్ పండు ఇంటి కానీ రోజ్ యాపిల్ ఇది రోజ్ యాపిల్ అంటారు దీన్నే వాటర్ యాపిల్ అంటారు ఎక్కువగా బ్యాంకాక్ లో ఉంటది ఇది బ్యాంకాక్ నుండి తెప్పించిన చెట్లు ఇవన్నీ బ్యాంకాక్ కెంచి గిట్ల చెట్లు తెప్పించుకున్నాం చెట్లు తెప్పించిన ఎందుకని ఇక్కడ మనకు దొరకకపోయినా దొరకాయి ఇవి దొరకాయి ఇవి ఆపిల్ అంటే ఇక్కడ కాశ్మీర్ కెంచి వస్తాయి కదన్న అవి మన కాశ్మీరీ యాపిల్ వేరు మన దేశంలో ఉండే కాశ్మీరీ యాపిల్ వేరు అది రోజ్ యాపిల్ నీకు చూపిస్తా ఉండొచ్చు అట్లాంటి వస్తున్నాయి సో రోజ్ యాపిల్ అనేది వాటర్ యాపిల్ అనేది చాలా బాగుంటది వాటర్ యాపిల్ రోజ్ యాపిల్ అంటారా అంట దీన్ని అన్న చెట్లు గిట్లు మంచిగా పెట్టినావు ఫామ్ హౌస్ లో మొత్తం ఫామ్ హౌస్ నీ సొంతమేనా ఎవరన్నా ఇస్తున్నదా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఇచ్చింది అంటే అంటే వెంకటేశ్వర స్వామి ఇచ్చిండా ఇయలేదా అంటలేను ఆయన ఇచ్చిందే అంటే భగవంతుడు ఇచ్చిందే కదా నీ సొంతమేనా ఎవరన్నా మంచిగా జ్యోతిష్యం మంచిగా చెప్పిన స్వామి అదే చెప్తున్నావు వెంకటేశ్వర స్వామికి పూజ చేసినందుకు వెంకటేశ్వర స్వామి ఇచ్చిండు మనం కష్టపడితే వెంకటేశ్వర స్వామి ఇచ్చిండు ఆయన ప్రపంచంలో ఎవరైనా నువ్వైనా నేనైనా ఏ దేవునికి ఒక దేవునికి బినామే కదా నువ్వు రామునికి బినామీవి నేను వెంకటేశ్వర స్వామికి బినామీని ఆయన డబ్బే కదా మనం ఎంజాయ్ చేసేది సో అట్లా వెంకటేశ్వర స్వామి ఇచ్చిండు అని చెప్తున్నా ఈ అన్న వెంకటేశ్వర స్వామికి పెద్ద భక్తుడు నేను రాముడికి పెద్ద భక్తుడు నాకు ఇక రాముడు అంటే నాకు పిచ్చి మా పబ్లిక్ అందరికి నాకు వెంకటేశ్వర స్వామి అంటే పిచ్చి ఇప్పుడు నిన్ను అడగను వాళ్ళ జాతకము ఎప్పుడు మరి అవసరమే కలియుగంలో అట్లా చెప్పుకోవాలి సోషల్ మీడియాలో నన్ను అడగకుండానే నా గురించి ఇప్పుడు మనం ఇద్దరం ఇంటర్వ్యూ చేస్తున్నాము ఇప్పుడు మనకు సంబంధం లేనివాడు కూడా వచ్చి నన్ను తిడుతుంటాడు ఇలా కామెంట్ తిడతాడు కదా తిడతారు కదా మరి వాడు నాకు పరిచయమా లేదా వాడు తిడుతుండగా నన్ను అట్లనే కలియుగంలో పేరు రావాలి అంటే ఏదో ఒకటి చేసి పేరు సంపాదించుకోవాలి కాబట్టి చెప్పాలి రెండోది ఏంటంటే మనం సీక్రెట్గా చెప్తలేం కదా మనం సెలబ్రిటీల గురించి చెప్తున్నాం ఇప్పుడు రోడ్డు మీద జీవితాన్ని సెలబ్రిటీ అంటేనే రోడ్డు మీద సంసారం అన్నట్టు అట్లాంటి వాళ్ళు ఇప్పుడు నా గురించి కూడా చెప్తారు కదా ఇప్పుడు నా గురించి కూడా చెప్తారు అట్లనే నేను వాళ్ళ గురించి చెప్తా కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం చెప్తలేము ఇప్పుడు బంద్ చేసుకున్నాం చెప్తే కదా పైసలు ఇస్తలేరని చెప్పాయిగా పైసలు ఇస్తేనే చెప్తా ఇప్పటి నుండి ఉత్తగా చెప్పాయిగా ఇప్పుడు మా ఊళ్ళో మల్లయ్య ఉన్నాడు పోచయ్య ఉన్నాడు వెంకటేశ్వర్లు ఉన్నాడు గిసుంటోళ్ళ జాతకాలు ఏమో చెప్పవు చెప్తా పైసలు ఇస్తే చెప్తా సినిమాలలో అందరు చెప్తున్నావు మా ఊళ్ళో ఎవరు చెప్పకపోతే నువ్వు పట్టుకరా చెప్దాం ఈసారి ఫీజులు గిట్లా గట్టి ఏం గట్టిగా తీసుకో నీ రికమెండేషన్ లా ఇంకా ఫీజులు ఎక్కడి నీ రికమెండేషన్ లా అబ్బో నా మోకానికి మళ్ళీ నేను రికమెండేషన్ చంద్ర ఇట్లా అను అంతే చంద్రవాను నీకు ఎందుకు కథమేనా ఉత్తగా చెప్పి వాళ్ళకే ఇంకా నేను ఇంత కలువడి పోస్ట్ పంపిస్తా అని నీకు ఒక ముచ్చట చెప్తా మొన్న ఒక కాడికి పోయిన 31 తారీఖు రోజు పోయి వెనక పండ్లు అమ్ముతున్నారు ముందట ఇలా పడి తమ్ముడిని అడిగిన తమ్మి ఏం చేసుకుంటుండ్రు ఏం కథ రాత్రికి ఎంత ఖర్చు వస్తున్నదా అంటే నీదేమున్నదా అక్క నీకు నువ్వు ఇట్లా అన్నమాట నీకు అన్న జర వెనకకేంచి నేను ఇట్లా అంటే పండ్లను రమ్మనరా నాయన ఇప్పుడు పండ్లు రాలి ఎవడే నా దగ్గర ఎవరి దగ్గర అనాలి వాళ్ళ దగ్గర అనాలి అంటే మనం జాగ చూసుకున్నా దాన్ని స్థానబలం అంటాం స్థానబలం ఉండాలి ఇప్పుడు మీ ఊర్లో సంగారెడ్డిలో ఏం చేస్తావు నువ్వు ఊకుంటావా ఇట్లా అంటే భయపడతారు నీకు అంతా మరి మీ ఊరు బలం అట్లా సగం సంగారెడ్డికి నేను ఎవరో కూడా నువ్వు అనుకుంటావు అట్లా అన్న మళ్ళీ ఇంకొక ముచ్చట అడుగుదాం అనుకున్నా ఇప్పుడు ఎలేక మలేక చెప్పుడు బాగానే ఉన్నది వాస్తే చెప్తావు ఈ పూజలు గీజలు గట్టిగా చేపిస్తావంట అవును చాలా ఖర్చు ఉంటుందంట నా దగ్గర కానీ కాదు నా దగ్గరకు వచ్చే వాళ్ళకి తెలిసే వస్తారు నా తానికి ఖర్చు ఉంటుంది తక్కువ కూడా ఉంటుంది ఖర్చు ఇప్పుడు నువ్వు షాప్లోకి పోతావు షాప్లోకి పోయినప్పుడు ఏముంటుంది నీకు రూపాయి కూల్ డ్రింక్ ఉంటుంది 100 రూపాయల కూల్ డ్రింక్ ఉంటుంది అంతే కదా ఇది కూడా వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి వాళ్ళకి ఇస్తాం అట్లా మన తాతకు వాటి మనకి గిట్ల ఇప్పుడు నేను రాజశ్యామలు చేసుకోవాలని అంటే మరి నేను ఖర్చు పెడతా నీకు ఉత్తనే చేపిస్తా నీకు 3 బెడ్రూమ్లు కావాలి కదా నీకు ఉత్తనే చేపిస్తా నాకు 3 బెడ్రూమ్లు కానీకే వేణుస్వామి నాకు రాజశ్యామలు చేపిస్తా అంటున్నాడు పిరిగే చేపిస్తా అంటున్నాడు కాబట్టి చేపించుకో ఇక పబ్లిక్ అందరు చూసి పిరిగే చేపియాలి మరి మాట అన్న